తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి శుభవార్త. తెలంగాణలో దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రారంభం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటన జారీ చేసింది. దానికి అనుగుణంగా వివిధ శాఖలకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా శాఖల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను తక్షణంగా రిక్రూట్మెంట్ బోర్డ్స్కి లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి పంపించమని చెప్పేసి. అయితే మన చీఫ్ సెక్రటరీ కూడా ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. వివిధ శాఖల నుంచి ఆ ఖాళీల వివరాలు అనేవి మన యొక్క నియామక బోర్డులకి రీచ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్స్లో మనకి పోలీస్ శాఖలో, తర్వాత మన యొక్క విద్యాశాఖలో, ఆ తర్వాత రెవెన్యూ శాఖలో అధికంగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే దాంతోపాటుగా వివిధ టెక్నికల్ పోస్టుల్లో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక మంచి అవకాశం. సుదీర్ఘ విరామం అండ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మనకు ఇప్పుడు నిరుద్యోగులకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సాధారణంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు కష్టపడాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ నిరుద్యోగులందరికీ కూడా సమయం అనేది వచ్చేసింది కష్టపడడానికి. కష్టం అంటే ఇక్కడ ఏం లే, ఇష్టంగా మీరు చదవాలి ఈ యొక్క సబ్జెక్ట్స్ని. ఒకవేళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాలి అనుకుంటే ఆ పోలీస్ సంబంధించినటువంటి ఎస్ఐ లేకపోతే పీసీ సిలబస్ని మంచిగా అధ్యయనం చేసి దానికి తగ్గట్టుగా సమాచార సేకరణ చేయాల్సి ఉంది. ఒకవేళ మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 టార్గెట్ చేస్తున్నారంటే సిలబస్కి తగ్గట్టుగా ఉన్నటువంటి పుస్తకాల సేకరణ చేసి చదవాల్సి ఉంది. అండ్ ఒకవేళ మీరు టీచర్స్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటే దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి పుస్తకాలు సేకరణ చేసి చదవాల్సిన సమయం. అది ఇష్టంగా మీరు చదవాలి, అదే కష్టపడడం అంటే. ఇప్పుడు మంచి అవకాశం. ఈ యొక్క ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఒక ప్రణాళిక ప్రకారంగా ఇప్పుడు మీరు చదివితే రాబోయే 1 ఇయర్లో మీరు డెఫినెట్లీగా అధికారులుగా స్థిరపడే అవకాశం ఉంది. ఈ అవకాశం మళ్ళీ దక్కదు. అయితే మనకి తెలంగాణలో గతంలో నోటిఫికేషన్ రావాల్సి ఉండేది, కానీ కొన్ని సాంకేతికపరమైన కారణాల వల్ల ఆ నోటిఫికేషన్ అనేవి జారీ కాలేదు. మీ అందరూ తెలిసిందే, మన తెలంగాణలో గతంలో 10 జిల్లాలు అని చెప్పి ఉండేవి, 2 జోన్స్ అని చెప్పి ఉండేవి. అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఈ జిల్లాల సంఖ్యను 31కి పెంచింది. 31. ఆ తర్వాత ఈ జోన్స్ 2 ఉంటే దాన్ని 2 మల్టీ జోన్స్గా 7 జోన్స్గా విభజన చేసింది. దాని తగ్గట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసింది. కానీ తర్వాత ఈ కొందరు ప్రజల విజ్ఞప్తి మేరకు 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నారాయణపేట్ అండ్ ములుగు జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు. దానివల్ల ఏమైందంటే 33 జిల్లాలు అనేవి ఏర్పడ్డాయి, 2 మల్టీ జోన్స్. ఇంకొకటి అంశం ఏమొచ్చిందంటే కొందరు ప్రజలు విజ్ఞప్తి చేశారు, ఈ వికారాబాద్ అనేది జోగులాంబ జోన్ కిందకి వస్తుంది, గద్వాల్ జోగులాంబ జోన్ కిందకి వస్తున్నది వికారాబాద్. కానీ ఈ వికారాబాద్ని చార్మినార్ జోన్లోకి మార్చాలని చెప్పి ప్రజల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇప్పుడు ఈ వికారాబాద్ జిల్లాని చార్మినార్ జోన్లోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ విధంగా నూతనంగా ఏం చేసిందంటే మొత్తం 33 జిల్లాలు, 2 మల్టీ జోన్స్, 7 జోన్స్. అందులో వికారాబాద్ అనేది చార్మినార్ జోన్లోకి వచ్చే విధంగా ఇవి కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు ఈ మార్పులు తగ్గట్టుగా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి అంది. అయితే ఇప్పుడు ఈ ఫైల్ అనేది రాష్ట్రపతి వద్ద ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రపతి తన ఆమోదం తెలియజేస్తే అది గజెట్ రూపంలో మనకి వస్తుంది. అయితే అది వచ్చిన తర్వాత మన మొత్తం 33 జిల్లాల్లో 2 మల్టీ జోన్స్లో 7 జోన్స్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈ కేటగరైజేషన్కి బాగా సమయం పడుతుంది. అంటే రాష్ట్రపతి తన యొక్క ఆమోదాన్ని తెలియజేయడం, అది గజెట్ రూపంలో వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు కేటగరైజేషన్ జరగడం అనేది చాలా సుదీర్ఘ సమయం తీసుకునే అవకాశం ఉంది. అది 6 నెలలు పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు, 2-3 సంవత్సరాలు కూడా పట్టవచ్చు, చెప్పలేం. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక లాభం లేదు. ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఎలాగైతే 2 జోన్స్ 10 జిల్లాలు ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు నియామక ప్రక్రియ చేపడతామని చెప్పి నిర్ణయించుకుంది. ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు మన గతంలో ఉన్నటువంటి 2 జోన్స్ 10 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ అనేది జారీ కాబోతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనకి 2 జోన్స్ ఉంటాయి. ఉత్తర తెలంగాణ జోన్ 5, దక్షిణ తెలంగాణ జోన్ 6. గతంలో ఏపీలో ఉన్నప్పుడు దాన్నే ఉత్తర తెలంగాణను ఫస్ట్ జోన్ 1గా, దక్షిణ తెలంగాణను జోన్ 2గా పరిగణిస్తాం. ఈ విధంగా ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి. అయితే ఇది ఒక మంచి అవకాశం మన యొక్క విద్యార్థులందరికీ కూడా. ఎవరైతే సిన్సియర్గా ఇప్పుడు రాబోయే నెలలో చదువుతారో వాళ్ళు డెఫినెట్లీగా ఆఫీసర్ అయిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో నిర్వహించబోతున్నటువంటి ప్రతి పోటీ పరీక్షలో కూడా
తెలంగాణలో నిర్వహించబోతున్న ప్రతి పోటీ పరీక్షల్లో కూడా ఒక తప్పనిసరైనటువంటి సబ్జెక్ట్ అండ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి కూడా కనీస అవగాహన ఉండవలసినటువంటి సబ్జెక్ట్ అదే తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పేసి అంటారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మన ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయబడ్డాయో దాంట్లో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. అండ్ ప్రశ్నలు కూడా అధికంగా ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు మనం కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా ఆర్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, ఏ టెక్నికల్ ఉద్యోగానికి సంబంధించి మీరు ప్రిపరేషన్ చేసినప్పటికి కూడా ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాని నుంచి అధిక మార్కులు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ సబ్జెక్టే తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పేసి అంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర. అయితే ఈ ఉద్యమ చరిత్రకు సంబంధించి మార్కెట్లో చాలా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా మన తెలంగాణలో ఎవరైతే లక్షల మంది ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక సరైన రీతిలో అవగాహన అనేది పూర్తిగా ఏర్పడలేదు అని చెప్పేసి అంటున్నారు. అయితే వారే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రత్యేకంగా అనాలిసిస్ ఇవ్వమని చెప్పేసి మన షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్కి, మన షైన్ ఇండియా అకాడమీకి ఫోన్ చేసి అనేకసార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. షైన్ ఇండియా అకాడమీకి సంబంధించినటువంటి సైజ్ సిరీస్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని రిలీజ్ చేయమని చెప్పేసి, తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ని త్వరగా ప్రారంభించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నేను ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ని పూర్తిగా వివరించబోతూ ఉన్నా. ఓకే, మనకు సుమారు ఒక గంట సమయం పడుతుంది ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి. ఇప్పుడు ఈ గంటలో మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన మీకు ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది. సాధారణంగా మనకి సిలబస్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలామంది బోధిస్తారు, అక్కడ ఏదైతే సిలబస్లో ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా బోధన చేస్తుంటారు. కానీ అట్లా కాదు, మనకి ఆ సిలబస్ని సింప్లిఫై చేయగలగాలి. ఆ సిలబస్ని సింప్లిఫై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం సబ్జెక్ట్ అనేది మనకి ఈజీ అయిపోతుంది. మనం చెప్తారు బెస్ట్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే మనం పెర్ఫెక్ట్ వేలో ఒక క్రమ పద్ధతిలో స్టార్ట్ చేస్తామో ఆల్రెడీ అప్పుడే 50% ప్రిపరేషన్ అయిపోయినట్టుగా. సో ఆ విధంగా ఇప్పుడు నేను ఒక గంట పాటు మీకు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సిలబస్ అనాలిసిస్ అనేది చేస్తా. ఈ సిలబస్ మనం ఏం చదవాల్సిందని తెలియజేస్తా. సో దీంతో మీకు ఉద్యమ చరిత్ర పైన ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. ఆ తర్వాత మనం ఈ ఉద్యమ చరిత్ర ఒక్కొక్క చాప్టర్లోకి ప్రవేశిద్దాం. సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 150 బిట్స్ ఏరియా కలిగినటువంటి సబ్జెక్ట్ ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర. అండ్ మన యొక్క గ్రూప్ 4లో మొత్తం 4 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1, 2, 3, 4 అని చెప్పి ఈ 4 పేపర్స్లో కూడా మంచిగా స్కోర్ చేసే అవకాశం కలిగినటువంటి సబ్జెక్ట్ ఈ యొక్క పేపర్ 4, అదే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఎస్ఏ ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఉన్నటువంటిది తెలంగాణ ఉద్యమ చరిత్ర. మ్యాక్సిమం ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఆన్సర్ చేయవచ్చు. పోలీస్ కానిస్టేబుల్లో ఇది ఉంది. గ్రూప్ 1లో కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర. అంటే ఇక్కడ పీసీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ స్థాయి వరకు జరిగే ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలో కూడా అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ప్రస్తుతం ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రే. ఎవరైతే తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన పూర్తిగా పట్టు బిగిస్తారో వారు అత్యధికంగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మనం చూడబోతూ ఉన్నాం. ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర యొక్క సిలబస్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఓకే, తెలంగాణ ఉద్యమ చరిత్రను రచించడానికి అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే వివిధ మేధావులు, వివిధ అకాడమిషియన్స్, వివిధ విద్యావంతులతో కమిటీని ఏర్పాటు చేసింది. సో అనేక గొప్ప గొప్ప మేధావులు, విద్యావంతులచే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర సిలబస్ అనేది రూపకల్పన చేయబడింది. అది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేశారు. అదే మనకి మొత్తం అన్ని పోటీ పరీక్షలకి కూడా ప్రామాణికం. ఏదైతే గ్రూప్ 2లో ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ 2 అంటే సో ఈ మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా పరిగణించబడే ఈ గ్రూప్ 2లో ఏదైతే సిలబస్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పేర్కొన్నారో అదే మొత్తం అన్ని ఎగ్జామ్స్కి కూడా ప్రామాణికం. సో ఇప్పుడు మన ఈ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను మనం చూస్తే గ్రూప్ 1, ఎస్ఏ, పీసీ అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకి క్లియర్ అయిపోతుంది. అంటే వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ వేలో ఈ యొక్క సిలబస్ని ఫ్రేమ్ చేశారు. సో అనేక మంది అకాడమిషియన్స్, అనేక మంది మేధావులు వీళ్ళందరూ కలిసి చాలా సిస్టమేటిక్ వేలో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకొచ్చి సిలబస్ ఫ్రేమ్ చేశారు అని చెప్పి అంటాం. సో ఏంటి ఆ తెలంగాణ ఉద్యమ చరిత్ర? ఓకే, తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రధానంగా 3 సెక్షన్స్గా విభజించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను
3 సెక్షన్స్గా విభజించారు. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పి. అయితే ఇక్కడ సెక్షన్ 1 యొక్క చరిత్ర 1948 నుంచి తీసుకున్నారు. 1948 అంటే మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏమిటి అంటే 1948 నుంచి 1948 ఏం జరిగింది? నిజాం పాలన అంతమైంది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఆపరేషన్ పోలో ద్వారా ఈ నిజాం పాలన అంతమవుతుంది. హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో అంతర్భాగమైంది అని చెప్పేసి అంటాం. అక్కడి నుంచి స్టోరీ అని చెప్పి అంటాడు. 1948 నుంచి మనకి రాష్ట్రం వచ్చినంత వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినంత వరకు అంటే 2014. ఈ 1948 నుంచి 2014 మధ్య చరిత్ర. ఓకే, 1948 నుంచి 2014 మధ్య చరిత్ర అంటే 66 సంవత్సరాల మధ్య చరిత్ర అని చెప్పేసి. 66 సంవత్సరాల మధ్య ఏం జరిగింది అని చెప్పి మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఈ మొత్తం ఈ 66 సంవత్సరాల మధ్య చరిత్ర 1948 నుంచి 2014 మధ్య ఈ మొత్తం చరిత్రని ఈ టీఎస్పీఎస్సీ ఏం చేసిందంటే 3 సెక్షన్స్గా విభజించింది. మొత్తం 3 సెక్షన్స్. సో సెక్షన్ 1 1948 నుంచి 70 మధ్య చరిత్ర. సెకండ్ సెక్షన్ 1971 నుంచి 90 మధ్య చరిత్ర. సెక్షన్ 3 1991 నుంచి 2014 మధ్య చరిత్ర అని చెప్పి మళ్ళీ ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్స్ చొప్పున వివరణ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ 3 సెక్షన్స్ ఏమున్నాయి? సో సెక్షన్ 1 అని చెప్పేసి అంటాం. సెక్షన్ 1 అంటే ఇది 1948 నుంచి 1970 మధ్య చరిత్ర. సో 1948 నుంచి 70 మధ్య చరిత్ర, ఇది సెక్షన్ 1 అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2 1971 నుంచి 1990 మధ్య చరిత్ర. సో 1971 నుంచి 90 మధ్య చరిత్ర, ఇది సెక్షన్ 2. నెక్స్ట్ సెక్షన్ 3. ఇది 1991 నుంచి 2014. 1991 నుంచి 2014 మధ్య చరిత్ర. సో ఈ విధంగా మన తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది 1948లో సిలబస్ ప్రకారం, ఎండ్ అవుతుంది రాష్ట్రం ఏర్పడడంతో 2014లో. సో 1948 నుంచి 2014 మొత్తం 66 సంవత్సరాలు. ఈ 66 సంవత్సరాల మధ్య ఈ మొత్తం చరిత్రని సిలబస్ ప్రకారం ఏం చేశారు? 3 సెక్షన్లు చేశారు. 3 సెక్షన్లు. సెక్షన్ 1 1948 నుంచి 70 మధ్యలో ఏమేమి సంఘటనలు చోటు చేసుకున్నాయని ప్రముఖంగా ఉంటుంది. ఆ తర్వాత సెక్షన్ 2లో 1971 నుంచి 90 ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అని చెప్పి. అది సెక్షన్ 3 1991 నుంచి 2014 మధ్య చరిత్ర అని చెప్పేసి అన్నారు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్లు పెట్టారు. సెక్షన్ 1లో ఒక 5 యూనిట్స్, సెక్షన్ 2లో 5 యూనిట్స్, సెక్షన్ 3లో 5 యూనిట్స్ అని చెప్పి ఉన్నాయి. సెక్షన్ 1లో మొత్తం 5 యూనిట్స్ అని చెప్పేసి అంటున్నాం. సేమ్ అదే విధంగా ఈ యొక్క సెక్షన్ 2లో కూడా మొత్తం 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ 3 కూడా సేమ్ 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం 15 యూనిట్స్. ఇప్పుడు 15 యూనిట్స్లో ఏమేమి ఉంది అని చెప్పి తెలుసుకుంటే మనకి ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన అవగాహన అనేది ఏర్పడుతుంది. సో 1948 నుంచి 70 మధ్య సెక్షన్ 1 అని చెప్పేసి అంటాం, సెక్షన్ 1. అయితే ఇక్కడ సిలబస్ ప్రకారంగా మనం చూస్తే, మన సిలబస్ డీటెయిల్గా చూస్తాం ఇప్పుడు. అయితే ఇక్కడ పెరిఫెరల్ అండర్స్టాండింగ్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఒక పిక్చర్ ఇస్తూ ఉన్నా, ఆ పిక్చర్లో భాగంగా తెలంగాణ సిలబస్ అంటే ఇంతే ఉంటుంది అని చెప్పి అన్నా. ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లోకి మనం ప్రవేశిద్దాం. అయితే ఇప్పుడు మనం సెక్షన్ 1ని అర్థం చేసుకుంటే, మన సెక్షన్ 1ని ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇక్కడ చరిత్ర ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ యూనిట్లో 1952కి ముందు చరిత్ర అని చెప్పి ఉంటుంది ఇక్కడ. సో మన సెక్షన్ 1లో ఏం కనిపిస్తుందంటే 1952కి ముందు చరిత్ర, అంటే 1948 నుంచి అని చెప్పి అంటున్నాం కదా.
అయితే ఇది 1948 నుంచి 52 మధ్య ఉంటుందా అంటే కాదు. 1952కి ముందు చరిత్ర అంటే చారిత్రక నేపథ్యంలోకి వెళ్ళాల్సి ఉంటుంది మనకి. 1952కి ముందు 1948 కంటే ముందు కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర 1948లో నిజాం పాలన అంతం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసేసుకున్నాం అనుకోండి, అది ఒక పెర్ఫెక్ట్ బిగినింగ్ అవ్వదు మనకి. ఇప్పుడు ఒక ఉద్యమాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఆ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు ఏంటో మనకి తెలియాలి, దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో మనకి తెలియాలి. సో ఆ విధంగా సిలబస్లో వాళ్ళు అట్లానే చేస్తారు. ఆ సిలబస్లో ఏమేమి ఉన్నదని మనం డీటెయిల్గా చూద్దాం. అది 1952కి ముందు చరిత్ర. ఆ 1952కి ముందు చరిత్ర చారిత్రక నేపథ్యం ప్రాచీన యుగం నుంచి బ్రీఫ్గా తీసుకొని రావాల్సి ఉంటుంది, బ్రీఫ్గా. అలాగ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశించినప్పుడు నిజాం పాలనా కాలంలో ఏమేమి జరిగింది అని చెప్పేసి ఈ భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థికపరమైన అంశాలు చూసుకొని ఆ తర్వాత 48లోకి ప్రవేశిస్తాం. 48లో నిజాం పాలన అంతా ఎలా జరిగిందో తెలుసుకుంటాం. ఆ తర్వాత 1948 నుంచి 52 మధ్యకాలంలో ఈ మిలిటరీ అండ్ పౌర పరిపాలన అని చెప్పి ఉంటుంది. మిలిటరీ పరిపాలన అంటే జనరల్ చౌదరి నేతృత్వంలో పరిపాలన, పౌర పరిపాలన అంటే ఎంకే వెల్లోడి నేతృత్వంలో పరిపాలన. సో అవన్నీ డీటెయిల్గా మనం చూస్తాం, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అంటే సెక్షన్ 1లో ఇది సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో యూనిట్ 1 చరిత్ర మనం ఏం కనిపిస్తుంది అంటే 1952కి ముందు చరిత్ర కనిపిస్తుంది. 1952కి ముందు ఏముంది? సరే, ఇప్పుడు 1952 తర్వాత అనేది మన యొక్క యూనిట్ 2లోకి వెళ్తుంది. 1952లో ఏం జరిగింది అంటే మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికలు అనేవి జరుగుతాయి. సో 1952లో ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరగడం అనేది మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. సో అదే మనకి సిలబస్లో ఇచ్చాడు యూనిట్ 2లో. యూనిట్ 2లో సిలబస్లో అంటాడు బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం అని చెప్పేసి అంటాడు. బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం. సో ఆ బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు అంటే ఈ యొక్క తెలంగాణ ఆంధ్రాతో కలుస్తుంది. విశాలాంధ్ర, నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అనేది జరుగుతుంది. సో అక్కడి వరకు తీసుకెళ్తారు 1956 వరకు. సో యూనిట్ 2 అనేది 1952 నుంచి 56 మధ్య ఏం జరిగిందని చెప్పి స్టోరీ వస్తుంది. దాంట్లో అనేక చాప్టర్లు ఉన్నాయి. దాంట్లో అనేక చాప్టర్లు 52 నుంచి 56 మధ్య బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం అని చెప్పేసి వరంగల్లో ఈ ముల్కీ ఆందోళన అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అది కాస్త హైదరాబాద్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. అప్పుడే సిటీ కాలేజ్ వద్ద పోలీస్ ఫైరింగ్ జరుగుతుంది. ఆ సిటీ కాలేజ్ పోలీసు ఫైరింగ్ పైన పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ వస్తుంది. ఆ చాప్టర్లన్నీ దీంట్లోనే వస్తాయి మనకి. తెలంగాణ భావన అనేది అప్పుడు బాగా ఏర్పడుతుంది. అప్పుడు ఎస్ఆర్సి అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు అనేవి వస్తాయి. ఇవన్నీ ఉంటాయి, మన సిలబస్లో డీటెయిల్స్ చూడబోతున్నాయి ఇవన్నీ. సో 1952 నుంచి 56 మధ్య చరిత్ర యూనిట్ 2లోకి వస్తుంది. ఇక యూనిట్ 3కి వస్తే 1956 నుంచి 68 మధ్య చరిత్ర. 68 ఇక 1956లో ఆంధ్రప్రదేశ్ అనేది అవతరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత ఈ యొక్క 14 పరిరక్షణలు కల్పిస్తారు. యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు ఆంధ్రాతో కలవడానికి ఇష్టపడరు. అయితే అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అనేది చేస్తారు. ఆ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా తెలంగాణ వాళ్ళకి 14 హామీలు ఇస్తారు. ఒకవేళ ఆంధ్రాకు చెందినవాడు ముఖ్యమంత్రి అవుతే తెలంగాణకు చెందినవాడు ఉప ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి, ఉర్దూకి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి, ఇలాగ డిఫరెంట్ మొత్తం 14 హామీలు ఉంటాయి. ఆ 14 హామీలనే పరిరక్షణలు అంటారు, సేఫ్ గార్డ్స్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ 14 పరిరక్షణలు బేస్ మీదుగా పెద్ద మనుషుల ఒప్పందం జరిగిపోయింది. దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించింది. అయితే ఆ 14 పరిరక్షణల్లో కొన్ని పరిరక్షణలు చెప్తే తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు. తెలంగాణ ప్రాంతీయ మండలి, తెలంగాణ రీజనల్ కౌన్సిల్. ఆ కౌన్సిల్ ఏర్పాటు జరిగిందా? మండలి అనేది ఏర్పడలే, దాని స్థానంలో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే 56 నుంచి 68 మధ్య కాలంలో స్టోరీ ఏముంటుందంటే ఫస్ట్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఎలాగ ఏర్పడిందని చెప్పి వస్తుంది. దాంట్లో పెద్ద మనుషుల ఒప్పందం లాంటి అంశాలన్నీ వస్తాయి. ఆ తర్వాత ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో హామీల ఆధారంగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. కానీ ఆ మండలి ఏర్పాటు చేయలే, కమిటీ ఏర్పాటు చేశారు. అంటే ఆ కమిటీ దాని గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకు
ఈ పరిరక్షణలు ఏదైతే 14 హామీలు వాళ్ళు ఇచ్చారో ఆ 14 హామీలు కూడా ఉల్లంఘన చేయబడతాయి. ఆ హామీల ఉల్లంఘన ఎట్లా జరిగిందని చెప్పి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇదే చాప్టర్లో డెవలప్మెంట్ సినారియో అని చెప్పి వస్తుంది. డెవలప్మెంట్ సినారియో, అభివృద్ధి దృష్టాంతం. ఇప్పుడు ఈ అభివృద్ధి దృష్టాంతంలో వ్యవసాయపరంగా తెలంగాణ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది అంటే ఉమ్మడి పాలనా కాలంలో, నీటిపారుదల ప్రాజెక్టుల పరంగా ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది, పరిశ్రమల ఏర్పాట్లు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది, విద్యాపరంగా ఎలాగ నిర్లక్ష్యానికి గురైంది, అట్ ద సేమ్ టైం ఉద్యోగ నియామకంలో ఎలా వివక్షతను చూపించారు. సో ఇవన్నీ కూడా ఈ 56-68 మధ్య స్టోరీలో మనం చూస్తాం. అది అభివృద్ధి దృష్టాంతం అని చూసేటప్పుడు అది 68కి పరిమితం అవ్వదు. ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది అన్నది కూడా వస్తుంది. నీటిపారుదల పరంగా ఏం జరిగింది, ఉద్యోగ నియామక పరంగా ఏం జరిగింది, విద్యకు సంబంధించి ఏం జరిగింది, ఎసెట్రా వివిధ రంగాల్లో వివక్షతలు అనేవి కనిపిస్తే ఆ వివక్షతల గురించి డిస్కషన్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంగా 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో 14 హామీలు మనకి ఇచ్చారు. ఆ 14 హామీలు కూడా ఉల్లంఘనకి గురవుతే ఆ హామీలు ఉల్లంఘనకి గురవడం వల్లనే 1969లో పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది జరిగింది. యాక్చువల్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది 1969లో దేనికోసం, హామీల అమలు కోసం. ఏదైతే 14 హామీలు మన తెలంగాణ వాళ్ళకి ఆ ఢిల్లీలో ఇచ్చారో పెద్ద మనుషుల ఒప్పందంలో, దాన్ని సక్రమంగా అమలు చేయమని చెప్పేసి రవీంద్రనాథ్, అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆయన పాల్వంచలో నిరాహార దీక్ష చేస్తాడు. అది దేనికోసం, ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆయన నిరాహార దీక్ష చేయలే, ఈ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి రవీంద్రనాథ్ నిరాహార దీక్ష ప్రారంభించాడు. అది కాస్త తర్వాత ఏమైందంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా మారిపోయిందని చెప్పేసి అంటాం. అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమ క్రమం ఎలా జరిగింది, ఈ కొత్తగూడెం KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పేసి అక్కడ జరిగినటువంటి అలజడులు, సో ఆ తర్వాత రవీంద్రనాథ్ యొక్క నిరాహార దీక్ష ప్రారంభమైన తర్వాత ఓయూకి వ్యాపించడం, ఓయూలో 2 వర్గాలు ఏర్పడడం, ఒకరు సెపరేటిస్ట్స్ అంటే ఇంకోటి సేఫ్ గార్డ్స్ అని చెప్పి అనడం, ఇవన్నీ అనేక ఇన్సిడెంట్స్ ఉంటాయి. మొత్తం 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉంటుంది. అయితే ఇక్కడ యూనిట్ నెంబర్ 4 అండ్ యూనిట్ నెంబర్ 5 ఈ రెండు కూడా 1969 తెలంగాణ ఉద్యమం గురించి చెప్తుంది. యూనిట్ నెంబర్ 4, యూనిట్ నెంబర్ 5 ఈ రెండు కూడా తెలంగాణ ఉద్యమం గురించే చెబుతాయి. సో ఈ విధంగా సెక్షన్ 1 1948 నుంచి 70 మధ్య స్టోరీ అంటాం కదా. ఈ యొక్క సెక్షన్ 1లో మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో ఏంది ఇన్ఫర్మేషన్ పొందుపరిచారంటే మన ఇయర్ వేజ్గా దీన్ని సింప్లిఫై చేసి చూస్తున్నాం. 1952కి ముందు చరిత్ర అని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత 1952 నుంచి 56 మధ్య చరిత్ర, అంటే 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ దిశగా వరకు స్టోరీ. ఇప్పుడు 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిపోయిన దగ్గర నుంచి 1968లో మనకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఉల్లంఘన వరకు కూడా స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది మొత్తం 2 యూనిట్స్, యూనిట్ నెంబర్ 4 అండ్ 5 1960 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉంటుంది. సో అంటే మనం క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తూ ఉన్నాం. సో విధంగా సెక్షన్ 1కి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఇప్పుడు సెక్షన్ 1లో సిలబస్ ప్రకారంగా పేర్కొనబడినటువంటి అంశాలు వర్డ్ టు వర్డ్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఈ సెక్షన్ 2, సెక్షన్ 3 కూడా ఈ విధంగా సింప్లిఫై చేసుకున్న తర్వాత చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 1 ఎలాగైతే కొంచెం సింప్లిఫై చేసామో అదేవిధంగా ఇప్పుడు సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3ని కూడా సింప్లిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా సిలబస్లో ఎగ్జాక్ట్ వర్డింగ్స్ ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారంగా చూసుకుంటూ మనం వెళ్దాం. అయితే ఇక్కడ సెక్షన్ 2 1971 నుంచి 90 మధ్య స్టోరీ అని చెప్పేసి అంటున్నా. అయితే ఇక్కడ 71 నుంచి 90 మధ్య స్టోరీ అని చెప్పి అంటాడు, కానీ అది 90కి పరిమితం అవ్వదు, ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క పర్టికులర్ అంశానికి రిలేటెడ్గా ఉంది. ఇక్కడ ఒక్కొక్క యూనిట్ ఇక్కడ ఒక్కొక్క అంశంకి రిలేటెడ్గా ఉంది. సెక్షన్ 1లో మనం ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు స్టోరీ, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు స్టోరీ అని చెప్పి ఖచ్చితంగా చెప్పాం కదా. ఇక్కడ అట్లా మనం చెప్పలేము. ఇది ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క పర్టికులర్ అంశానికి రిలేటెడ్గా ఉంది. అందులో ఫస్ట్ మనం యూనిట్ 1 చూసామనుకోండి. సెక్షన్ 2లో ఫస్ట్ యూనిట్ మనకి ఏం కనిపిస్తుందంటే ఇది నియామక విధానంకి సంబంధించి ఉంటుంది, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే దీన్ని మనం
మన ఒక సింపుల్ వర్డ్స్లో సింప్లిఫై చేస్తూ దీన్ని నియామక ప్రక్రియ అని చెప్పేసి అంటాం. నియామక ప్రక్రియ. ఓకే, నియామక ప్రక్రియ మనం చూస్తే మీకు తెలిసిందే ముల్కీ 1919లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీ ఫర్మాన్ని జారీ చేస్తాడు. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే స్థానికుడు 15 సంవత్సరాల స్థిర నివాసం అనేది ప్రధాన అంశం. అంటే ఎవరైనా స్థానికేతరుడు స్థానికుడిగా పరిగణించబడాలంటే అతను 15 సంవత్సరాలు ఆయన లేదా అతను 15 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉండాలి. సో అలా 15 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉంటే వారిని ముల్కీ అని చెప్పేసి అంటారు. అయితే ఈ ముల్కీ అంశం పైన తర్వాత కాలంలో మనకి హైదరాబాద్ భారత్లో కలిసిన తర్వాత రాజ్యాంగ భద్రత కల్పించబడింది ఆర్టికల్ 35B ప్రకారం. ఆర్టికల్ 35 సబ్సెక్షన్ B ప్రకారంగా ఈ ముల్కీకి రాజ్యాంగ భద్రత అనేది కల్పించబడింది. అయితే తర్వాత అనేక కేసులు అనేవి వస్తాయి ఈ ముల్కీ రాజ్యాంగబద్ధమైనదా విరుద్ధమైనదా అని చెప్పి. అందులో ఒక ఫేమస్ కేసు ఈ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ వెసెస్ వి వెంకటరెడ్డి కేసు అని చెప్పేసి అంటాం. సో డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ వెసెస్ వి వెంకటరెడ్డి కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇస్తుంది 1972 అక్టోబర్ 3వ తేదీన. 1972 అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు చెప్తుంది ముల్కీ రాజ్యాంగబద్ధమైనదని చెప్పి అంటుంది. సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎంఎం సిక్రీ నాయకత్వంలో ఉన్నటువంటి 5గురు ధర్మాసనం యునానిమస్ తీర్పు ఇస్తుంది, ఏకగ్రీవ తీర్పు ఇస్తుంది, ముల్కీ రాజ్యాంగబద్ధమైనది. ఇప్పుడు ముల్కీకి సంబంధించి ఏమైనా సరే మార్పు చేయాలి, సవరణ చేయాలి అనుకుంటే అది రాజ్యాంగ చట్టం ద్వారా జరుగుతుంది, కానీ సాధారణ పార్లమెంటరీ చట్టం ద్వారా కుదరదు అని చెప్పేసి అంటుంది సుప్రీంకోర్టు. దాంతో ఒక్కసారిగా ఆంధ్రాలో ఏమవుతుంది అంటే జై ఆంధ్ర ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జై ఆంధ్ర ఉద్యమం 1972 అక్టోబర్ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఉగ్ర రూపాన్ని దాలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేస్తుంది అంటే వాళ్ళని శాంతింప చేయడం కోసం 1972 నవంబర్లో పంచసూత్రాలు ఫస్ట్ ప్రకటిస్తుంది. కానీ పంచసూత్రాలు ప్రకటించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ తర్వాత 1973లో ఇందిరాగాంధీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించేసిన తర్వాత వివిధ పార్టీల వాళ్ళతో వివిధ వర్గాల వారితో చర్చలు జరిపిన తర్వాత 6 సూత్రాలు ప్రకటిస్తుంది. 6 సూత్రాలు. అది ఈ జై ఆంధ్ర ఉద్యమం 1972-73లో జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముల్కీ రాజ్యాంగబద్ధమైనది అని చెప్పడం వల్ల. అయితే అప్పుడు ఆంధ్ర నాయకులు ప్రధానంగా ఏం చేస్తారు అంటే ఈ యొక్క ముల్కీ అనే అంశాన్ని తొలగించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని చెప్పేసి ఒక విమర్శ అనేది ఉంది. సో దానికి అనుగుణంగానే 6 సూత్రాలు అనేది ఇందిరాగాంధీ ప్రకటిస్తుంది. ఇప్పుడు 6 సూత్రాలకి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 1974లో 32వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఈ 32వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఇప్పుడు ఆర్టికల్ 371D అండ్ 371E అనేది తీసుకొస్తారు. ఆర్టికల్ 371D ప్రకారంగా రాష్ట్రపతికి అధికారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నియామక ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు రూపకల్పన చేసే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ 371D చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 371E అంటుంది ఈ యొక్క హైదరాబాదులో కేంద్రీయ విశ్వవిద్యాలయం అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంటారు. అయితే 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1974లో వస్తుంది. దాని ప్రకారంగా ఇప్పుడు రాష్ట్రపతికి అధికారం లభించింది. ఆర్టికల్ 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేది ఎలా జరగాలి అని చెప్పేసి. అయితే అప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లో జారీ అవుతాయి. 1975 అక్టోబర్ 18వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి జారీ అవుతాయి. ఆ ఉత్తర్వుల్లోనే ఇప్పుడు అఫీషియల్గా 1919 నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919 ముల్కీ ఫర్మాలో 15 సంవత్సరాల స్థిర నివాసం అనేది అని చెప్పి అన్నాడు కదా, దాన్ని ఇప్పుడు సవరణ చేసేస్తారు 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో. ఇప్పుడు శాశ్వత స్థిర నివాసం ఎలాగా అంటే 4 సంవత్సరాల ప్రాతిపదికన అంటారు. ఆ 4 సంవత్సరాల ప్రాతిపదికన ఎలాగా అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి, 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఈ 7 సంవత్సరాలలో 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే ఆయన చదువుకుంటాడో అతను ఆ జిల్లా వాసి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ జిల్లా వాసిగా అతనికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది అని చెప్పేసి అంటారు. సో ఆ విధంగా మన 1975 తర్వాత స్థానికత డెఫినేషన్ మార్చబడింది. ఆ స్థానికత డెఫినేషన్ లోకల్ డెఫినేషన్ ఎలాగ ఇవ్వబడింది అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య 4 సంవత్సరాల పాటు ఏ జిల్లాలో అయితే చదువుకున్నాడో ఆ జిల్లా లోకల్గా అతన్ని పరిగణిస్తామని చెప్పేసి అన్నది. మన తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ లోకల్ డెఫినేషన్ వరకు కూడా ఇదే మనకి కంటిన్యూ. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే లోకల్ అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య అని చెప్పి అంటుంది.
ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఏంటి లోకల్ డెఫినేషన్, దానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య 4 సంవత్సరాలు ఎక్కడ ఏ జిల్లాలో చదువుకుంటారో ఆ జిల్లా లోకల్గా పరిగణిస్తామని చెప్పి ప్రస్తుతం తెలంగాణలో రూల్. ప్రస్తుతం తెలంగాణ రూల్ 1 నుంచి 7వ తరగతి, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి రూల్ అది. అయితే అంతకంటే ముందు ఎలా ఉంది అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదువుకుంటారో ఆ జిల్లా వాసిగా అతన్ని పరిగణిస్తామని చెప్పేసి 1975 రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నది. సరే, ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకా అనేక అంశాలు ఉంటాయి, దాని ప్రకారంగా రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సెక్షన్ 2 యొక్క ఫస్ట్ యూనిట్లో మనకి నియామక ప్రక్రియ ఉంది కదా, ఆ నియామక ప్రక్రియ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం అంతా కూడా ముల్కీకి సంబంధించిన కేసులు వస్తాయి. ఫస్ట్ ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది ముల్కీ రాజ్యాంగబద్ధమైందని చెప్పి. ముల్కీ రాజ్యాంగబద్ధమని తీర్పు ఇచ్చిన వెంటనే ఆంధ్రాలో జై ఆంధ్ర ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి, మాకు ప్రత్యేక ఆంధ్ర ఇచ్చేసేయండి, తెలంగాణతో కలిసి ఉండమని చెప్పి అంటారు. అప్పుడు వాళ్ళని శాంతింపజేయడానికి ఫస్ట్ ఇందిరాగాంధీ పంచసూత్రాలు ప్రకటించింది, ఆ తర్వాత 6 సూత్రాలు ప్రకటించింది. 6 సూత్రాలకి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ 32వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. ఈ 32వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఆర్టికల్ 371D అండ్ 371E అనేది వచ్చాయి. ఇప్పుడు 371Dలో రాష్ట్రపతికి అధికారం ఇవ్వబడింది తెలంగాణలో ఉద్యోగ నియామకం సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేసే విధంగా. ఇప్పుడు ఆ అధికారాలను సద్వినియోగం చేసుకున్న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 అక్టోబర్ 18వ తేదీన ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తాడు. దాని ప్రకారంగా ఇప్పుడు లోకల్ డెఫినేషన్ మార్చబడింది. 4 to 10 years 10th క్లాస్ 4 to 10th క్లాస్ మధ్య 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో అక్కడ లోకల్ ఎడ్గా పరిగణిస్తామని చెప్పేసి అన్నారు. ఇక మొత్తం క్యాడర్స్ని LDC లోవర్ డివిజనల్ క్లర్క్ అని చెప్పేసి, NGO నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అని చెప్పి అండ్ గెజిటెడ్గా మార్చడం అనేది జరిగింది. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టుల్లో 80% లోకల్స్కి అని చెప్పి, NGO పోస్టులకి 70% లోకల్స్కి అని చెప్పి, గెజిటెడ్ పోస్టులకి సంబంధించి 60% లోకల్కి అని చెప్పేసి ఇలాగ కొన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయబడ్డాయి మన యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులో. సో దీని ప్రకారంగా ఇప్పుడు నియామక ప్రక్రియ ఉండాలి అని చెప్పేసి అన్నారు. సరే, దాన్నైనా సరే పర్ఫెక్షన్గా అమలు చేశారా అంటే అమలు చేయలే. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని తమకు అనుకూలంగా మార్చుకొని ఆంధ్ర పాలకులు ఏం చేస్తారు అంటే ఆంధ్ర వారిని ఈ యొక్క తెలంగాణలో నియామకాలు చేశారని చెప్పేసి అంటారు. అయితే 1983లో NTR ప్రభుత్వం వస్తుంది. 1983లో NTR ప్రభుత్వం వచ్చినప్పుడు మన తెలంగాణకు చెందినటువంటి NGOలు విజ్ఞప్తి చేస్తారు, ఈ రాష్ట్రపతి ఉత్తర్వులని ఉల్లంఘన చేస్తున్నారు, చర్యలు తీసుకోమని చెప్పి. దాన్ని స్టడీ చేయడం కోసం NTR ఫస్ట్ జయభారత్ రెడ్డి కమిటీ అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు ఈ జయభారత్ రెడ్డి 1985 రిపోర్ట్లో చెప్తాడు, అవును 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు దగ్గర నుంచి 1981 ఓన్లీ 6 years మనం చూస్తే ఈ 6 years లోపే 58,962 మంది ఆంధ్రులు తెలంగాణలో ఉద్యోగాలలో ప్రవేశించారు అని చెప్పేసి అంటాడు. 58,962 మంది ఆంధ్రులు తెలంగాణలో ఉద్యోగాలు పొందారు అని చెప్పేసి అంటారు. అంటే సో విధంగా ఈ లోపాలని తమకు అనుకూలంగా మార్చుకొని ఈ 58,962 ఆంధ్రులు తెలంగాణలోకి ప్రవేశించారు అని చెప్పి జయభారత్ రెడ్డి కమిటీ చెప్పింది. అప్పుడు NTR ఏం చేస్తాడు, ఆ రిపోర్ట్ని స్టడీ చేయడం కోసం సుందరేషన్ కమిటీ అపాయింట్ చేస్తాడు. సుందరేషన్ కమిటీ కూడా అవును అని చెప్పేసి అంటుంది. అప్పుడు NTR ఏం చేస్తాడు అంటే ఈ 58,962 ఆంధ్ర వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడం కోసం ప్రఖ్యాత 610 జీవోని తీసుకొస్తాడు 1985 డిసెంబర్లో. సో 1985 డిసెంబర్లో జీవో 610 అనేది తీసుకొస్తాడు NTR ఈ 58,962 మెంబర్స్ని వెనక్కి పంపడానికి. కానీ అది కాగితాలకే పరిమితం అవుతుంది. సో గ్రౌండ్ రియాలిటీ ఏంటిదే అది ఎగ్జిక్యూట్ కాలే, అమలు అనేది జరగలేదు అని చెప్పేసి అంటారు. అది అలాగా కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు నాయుడు హయాం వస్తుంది. చంద్రబాబు నాయుడు హయాం వచ్చినప్పుడు 2001 కేసీఆర్ 2001లో కేసీఆర్ TRS పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్న సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అంటే కొంచెం డైవర్ట్ చేయడం కోసం ఈ 610 జీవోని ఉనికిలోకి తీసుకొచ్చి ఈ 610 జీవో ఎందుకు అమలు జరగలేదో తెలుసుకుంటానని చెప్పి గిర్గ్లానీ కమిషన్ని ఏర్పాటు చేస్తాడు. గిర్గ్లానీ కమిషన్. సో గిర్గ్లానీ కమిషన్ అప్పుడు అంటది ఈ ఏ మార్గాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘన చేయబడ్డాయి, ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే ఏమి చేయాలని చెప్పి కొన్ని సూచనలు చేసి గిర్గ్లానీ కమిషన్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయబడింది. దీన్ని అసెంబ్లీలో చర్చిస్తారు. ఆ తర్వాత ఒక మంత్రి నాయకత్వంలో ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకి చర్యలు తీసుకోబడ్డాయని చెప్పేసి అంటారు. సో ఇదంతా స్టోరీ. ఈ స్టోరీ అంతా కూడా డీటెయిల్గా మనకు వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే నియామక ప్రక్రియలో వస్తుంది. నియామక ప్రక్రియ మనకి ముల్కీ రిలేటెడ్గా కేసుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, అది అలాగ
2001 ఈ యొక్క గ్రిగ్లానీ కమిషన్ ఏర్పాటు దగ్గర నుంచి 2004లో కమిషన్ రిపోర్ట్ సబ్మిషన్ చేయడం, 2005లో ఫిబ్రవరిలో అసెంబ్లీలో చర్చ జరగడం, తర్వాత శాశ్వత యంత్రాంగాలు అవి ఏర్పాటు చేయడం, ఇదంతా స్టోరీ కంటిన్యూషన్ వస్తుంది మనకి. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వరకు కూడా కంటిన్యూషన్ స్టోరీ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఇక రెండవది సెక్షన్ 2లో ఇక రెండవ పార్ట్ దేని రిలేటెడ్గా మనకు కనిపిస్తుందంటే ఇది నక్సలిజం రిలేటెడ్గా కనిపిస్తుంది. మొత్తం నక్సలిజం రిలేటెడ్గా ఉంటుంది. 1967లో నక్సల్బరీలో నక్సలిజం స్టార్ట్ అయిన తర్వాత 1968 అండ్ 69లోనే నక్సలిజం అనేది ఉత్తర కోస్తా శ్రీకాకుళంతో పాటుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంది 1967, 68, 69లోనే. సో ఆ తర్వాత 1970స్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో వామపక్ష భావాలు కలిగినటువంటి ఒక విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి యొక్క విజృంభణ కనిపిస్తుంది. తర్వాత జార్జ్ రెడ్డి హత్యకి గురవడం అనేది జరుగుతుంది. అయితే ఆ జార్జ్ రెడ్డి స్థాపించినటువంటి ఒక యూనియన్, ఒక ఫేమస్ సంస్థ PDS, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అని చెప్పేసి అంటారు. ఆ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ తర్వాత ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్గా మార్చబడుతుంది. దాంట్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, రామ్ నరసయ్య, ఈవెన్ కొండపల్లి సీతారామయ్య వీళ్ళందరూ కీ రోల్ ప్లే చేస్తారు. ఆ తర్వాత 1974-75లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క PDSU రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఇంకా ఈ వామపక్ష భావాలు ఇంకా అనేకం ఉంటాయి. చంద్ర పుల్లారెడ్డి కార్యకలాపాలు వీళ్ళందరి వల్ల ఏమవుతుందంటే మన యొక్క నక్సలిజం అనేది తెలంగాణలో బాగా వ్యాప్తి చెందింది, ఎస్పెషల్లీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో. 1975-77 మధ్యకాలంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది భారతదేశంలో. ఆ కాలంలో సో అనేక దాడులు కూడా ఈ నక్సలైట్స్ల పైన జరుగుతాయి. అందులో ఒక క్రూరాత్మక సంఘటనగా గిరాయిపల్లి సంఘటన అని చెప్పేసి అంటుంటారు. ఆ గిరాయిపల్లి సంఘటన పైన అప్పుడు తార్కుండే కమిటీ వస్తుంది, తర్వాత భార్గవ కమిటీ అని చెప్పేసి వస్తాయి. ఈ యొక్క 1977 ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1978లో జగిత్యాల జైత్ర యాత్ర అని చెప్పి ఒక ప్రఖ్యాత సదస్సు నిర్వహించబడింది. ఆ తర్వాత 1981లో ఇంద్రావళి దురాగతము అని చెప్పేసి, తర్వాత 1983లో NTR వచ్చిన తర్వాత ఫస్ట్ నక్సలైట్స్ని ఆయన పోడతాడు. నక్సలైట్ల అజెండా నా అజెండా అని చెప్పేసి అన్నాడు. గొప్ప దేశభక్తులు నక్సలైట్లు అని చెప్పి అన్నాడు NTR. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ వ్యతిరేకంగా మారుతాడు. అనేక మంది నక్సలైట్లను హతమార్చాడు NTR. గ్రేహౌండ్స్ని ఏర్పాటు చేస్తాడు KS వ్యాస్ చేత. సో KS వ్యాస్ గ్రేహౌండ్స్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది నక్సలైట్లపై అటాక్స్ అనేవి జరుగుతాయి, అనేక మంది నక్సలైట్లు చంపబడ్డారు అని చెప్పేసి అంటాం. చంద్రబాబు నాయుడు హయాంలో మైత్రి సంఘాలు, రెడ్ టైగర్స్, గ్రీన్ టైగర్స్, పల్నాడు టైగర్స్ వివిధ పేర్లు పెట్టి నక్సలైట్ అణిచివేత అనేది జరుగుతూ ఉంటుంది. సో 2004లో వైఎస్ఆర్ వచ్చి నక్సల్స్ పైన ఉన్నటువంటి ఆ నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత చర్చలు జరగడం అనేది జరిగింది. సో ఇలాగ స్టోరీ ఉంది నక్సల్స్ రిలేటెడ్గా. ప్లస్ ఈ నక్సలిజం మన తెలంగాణలోకి వచ్చేసరికి ఈ చంద్ర పుల్లారెడ్డి నేతృత్వంలో CPI-ML ఫస్ట్ సత్యనారాయణ సింగ్తో కలిసి సత్యనారాయణ సింగ్ పుల్లారెడ్డి వర్గం అని ఏర్పాటు చేస్తాడు. సత్యనారాయణ సింగ్తో వేరైపోయి CPI-ML పుల్లారెడ్డి వర్గం అని చెప్పి తీసుకొస్తాడు. తర్వాత ఆ పుల్లారెడ్డి వర్గం నుంచి CPI-ML న్యూ డెమోక్రసీ అని చెప్పి పుట్టుకు వస్తుంది. ఆ తర్వాత ప్రతిఘటన అనేది పుట్టుకు వస్తాయి. ఆ తర్వాత CPI-ML జనశక్తి అని చెప్పేసి వస్తుంది. ఇంకా వివిధ మనకి నక్సల్ విభాగాలు అనేవి పుట్టుకు వస్తాయి. అవి ఎలా పుట్టింది డీటెయిల్ స్టోరీ మొత్తం అంతా కూడా ఈ యొక్క నక్సలిజం అనే దాంట్లో వస్తుంది. ఇక నెక్స్ట్ వస్తే మూడవది సెక్షన్ 2 యొక్క మూడవ యూనిట్ ఎలా ఉంటుందంటే NTR పాలనా ప్రభావం పైన ఉంటుంది. NTR పాలనా ప్రభావం. సో NTR యొక్క పరిపాలన 1983 నుంచి 89 వరకు. మధ్యలో ఆయన రాజీనామా చేయడం, మధ్యలో ఒక నెల పాటు నాదెండ్ల భాస్కర్ యొక్క పరిపాలన అది ఉంటుంది. అయితే ఓరగా 83 నుంచి 89 మధ్య, ఆ తర్వాత 94-95 మధ్య ఆయన యొక్క పరిపాలన అనేది మనకి కనిపిస్తుంది. అయితే ఈ పరిపాలనలో NTR అనేది చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ అస్తిత్వాన్ని అణిచివేశాడు అని చెప్పేసి అంటారు. సో డిఫరెంట్ ఉంటుంది స్టోరీ, మనం డీటెయిల్గా చూస్తాం అదంతా కూడా. సో యూనిట్ 3 NTR పాలనా ప్రభావం మన తెలంగాణపై ఏంటి అనేది కనిపిస్తుంది. అంటే అస్తిత్వం తెలంగాణకు ఒక ప్రత్యేక ఉనికి, తెలంగాణ అస్తిత్వం అనేది అణిచివేసి తెలుగు జాతి ప్రజలం మనమే అనే భావన బాగా వ్యాప్తి చేస్తాడు. జలగం వెంగళరావు ఫస్ట్ తెలుగు జాతి అన్నాడు, కానీ ఆ తెలుగు జాతి భావనను బాగా వ్యాప్తి చేసింది NTRే. అలా తెలంగాణకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని అణిచేస్తాడు NTR. మనమందరం తెలుగు వాళ్ళం, తెలుగు జాతి ప్రజలం అని చెప్పి తీసుకురావడం స్టార్ట్ చేశాడు. నాలుగో దాంట్లో చంద్రబాబు నాయుడు పాలనా ప్రభావం కనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తారు 1995 నుంచి. ఆ ఆర్థిక సంస్కరణలు మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం వల్ల తెలంగాణ రైతులు, తెలంగాణ చేనేతకారులు ప్రధానంగా ప్రభావితమయ్యారు. అనేక రైతు ఆత్మహత్యలు, చేనేతకారుల ఆత్మహత్యలను చోటు చేసుకున్నాయి ఈ చంద్రబాబు నాయుడు యొక్క పాలనా సంస్కరణల వల్ల. అది ఎలా అన్నది ఇక్కడ స్టోరీలో మనం తెలుసుకుంటాం. అది కూడా ఇప్పుడు మనం చూస్తాం డీటెయిల్గా. నెక్స్ట్, ఈ ఎన్టీఆర్ కాలంలో అస్తిత్వం అనేది అణిచివేయబడుతుంది కదా. సో దాంతో అనేక మంది మేధావి వర్గం, అనేక మంది మేధావులు ఏకమవుతారు. న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ఈ అధ్యాపకులు ఎసెట్రా చాలామంది ఏకమవుతారు. ఏకమై ఏం చేస్తారంటే మన తెలంగాణ అస్తిత్వాన్ని అన్వేషణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో తెలంగాణ అస్తిత్వ అన్వేషణ. ఓకే, తెలంగాణ అస్తిత్వ అన్వేషణ అని చెప్పేసి అంటాం. సో ఎన్టీఆర్ ఆయన తెలుగు జాతి అనే భావన తీసుకొచ్చి తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేక అస్తిత్వాన్ని అణిచివేసేసాడని చెప్పి అంటాం. అప్పుడు అనేక మంది మేధావులు ఏకమై ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా 1987లో ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర అని చెప్పి చేపడతాడు. అప్పుడే 1969లో ఏర్పాటు చేయబడి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైనటువంటి పార్టీ టీపీఎస్. ఈ టీపీఎస్ని 1987లో భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ గాంధీగా పిలువబడే భూపతి కృష్ణమూర్తి నాయకత్వంలో పునర్స్థాపన అనేది జరుగుతుంది. అంటే ప్రతాప్ కిషోర్ ఢిల్లీ పాదయాత్ర, భూపతి కృష్ణమూర్తి నాయకత్వంలో ఈ యొక్క టీపీఎస్ పునర్స్థాపన ఈ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం అనేది జరిగింది. ఆ స్టోరీలన్నీ వస్తాయి మనకి. 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఒకటి పుట్టుకొస్తుంది. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మన టీ ప్రభాకర్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం. 89లో ఓయూలో ప్రొఫెసర్ లక్ష్మణ్ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనేది ఏర్పాటు చేయడం. తర్వాత 89 నుంచి 92 మధ్యకాలంలో మన యొక్క వెలిచాల జగపతిరావు యొక్క ప్రయత్నాల ఫలితంగా తెలంగాణలో ఉన్నటువంటి 100 మంది ఎమ్మెల్యేలు ఏకమవుతారు. దాంతో ఈ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది ఏర్పాటు చేయబడుతుంది. కె జానారెడ్డి దానికి నాయకత్వం వహించాడని చెప్పేసి అంటారు. తర్వాత ఈ మనోహర్ రెడ్డి అని చెప్పి విద్యార్థి నాయకుడు టీఎస్ఎల్ఓని ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆయన పోరాటం అనేది చేస్తాడు. సో ఈ విధంగా కార్యకలాపాలు ఉంటాయి. అంటే అస్తిత్వ అన్వేషణ కోసం చర్యలు తీసుకోబడతాయి. దీని యొక్క కంటిన్యూయేషన్ ఈ యొక్క సెక్షన్ 3లో ఫస్ట్ యూనిట్ అని చెప్పేసి అంటాం. అంటే తెలంగాణ అస్తిత్వ అన్వేషణ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తీసుకొని అది అలాగా 91 అట్లాగా మనం కంటిన్యూ చేసేస్తాం. ఇది అలా సెక్షన్ 3లో దీని యొక్క కంటిన్యూషన్ చాప్టర్స్ అనేవి ఉంటాయి.